హలో ఆల్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. సో ఇవాళ క్లాస్లో మనము మార్చ్ 25 ఆర్ 25th కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో మార్చ్ 25th కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ కేటగిరీలో ఫస్ట్ ఏ వరల్డ్ ఆఫ్ డెట్ రిపోర్ట్ 2024 UNCTAD. UNCTAD అనేటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రీసెంట్గా మనకు ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. ఆ రిపోర్ట్ పేరు ఏ వరల్డ్ ఆఫ్ డెట్ రిపోర్ట్ 2024. ఈ రిపోర్ట్కి సంబంధించి మనకి హైలైట్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. గ్లోబల్ పబ్లిక్ డెట్ హ్యాస్ రీచ్డ్ రికార్డ్ హై ఆఫ్ $97 trillion ఇన్ 2023. అంటే పబ్లిక్ వెల్ఫేర్ కోసము వేరే వాటి కోసము మనకి డెట్ ఎంతలా చేశారు, ఏంటి, ఎంత అవుతుంది అని చెప్పేసి అనమాట. సో ఓవరాల్గా చూస్తే 2023లో మనకి పబ్లిక్ డెట్ ఎంత అయింది? $97 trillion అయింది. ఆల్దో పబ్లిక్ డెట్ ఈజ్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ రీచ్డ్ లెస్ దాన్ 1/3 ఆఫ్ ద టోటల్. $29 trillion సిన్స్ 2010 హ్యాస్ గ్రోన్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ డెవలప్డ్ ఎకానమీస్. సో సెకండ్ పారాగ్రాఫ్లో మనకి ఈ పబ్లిక్ డెట్ అనేది డెవలప్డ్ కంట్రీస్ మధ్య, డెవలపింగ్ కంట్రీస్ మధ్య ఏ రేంజ్లో మనకు ఉంది అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో థర్డ్ వచ్చేసరికి ఇండియా సిచ్యువేషన్ ఏంటి, ఇండియా పబ్లిక్ డెట్ ఎంత రికార్డ్ అయింది అంటే $2.9 trillion రికార్డ్ అయింది. సో ఇక్కడ మనము ఈ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియాస్ పబ్లిక్ డెట్ వాజ్ రికార్డెడ్ అట్ $2.9 trillion. $2.9 trillion రికార్డ్ అయింది అని మనకి చెప్తున్నారు. ఓకే, ఈ పాయింట్ ఇక్కడ మీరు నోట్ చేసుకోండి. ఈ ఆర్టికల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ UNCTAD 2024 రిపోర్ట్ మనకి ఏం చెప్తుంది అంటే ఫ్యూచరిస్టిక్గా కనుక చూసినట్టయితే మనకి డెట్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్లోబల్ యాక్షన్ అనేది కూడా కావాలి. అంటే వరల్డ్లో కంట్రీస్ అందరూ కూడా పబ్లిక్ డెట్ మీద యూనైట్ అవ్వాలి, ఒక ఎకనామిక్ స్టెబిలిటీ అనేది తీసుకుని రావాలి అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకొకసారి ఇందులో కనుక చూసుకుంటే మనకి మోస్ట్లీ ఈ ఒక్క పాయింట్ చాలు. దీని తప్ప మనకి పెద్దగా క్వశ్చన్స్ వచ్చేటువంటి స్కోప్ ఏమీ లేదు దీంట్లో నుంచి. కాకపోతే ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే గ్లోబల్ డెట్ ఎంత రీచ్ అయింది అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ పడుతుంది. సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఇండియాస్ సినారియో చూసుకోండి. ఇండియాస్ సినారియో కనుక చూసుకున్నట్టయితే మనకి 2.9% ఇండియా సినారియో, సారీ $2.9 trillion ఇక్కడ మనకి రికార్డ్ అయినట్టుగా తెలుస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఒకసారి UNCTADకి సంబంధించి స్టాటిక్ జీకేని చూద్దాం. UNCTAD కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో UNCTAD ఫుల్ ఫామ్ ఏంటి? ఇక్కడ మనకి కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్, యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి సబ్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేది దీని ఎక్స్పాన్షన్. దీన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? 1964లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ప్రెసెంట్ దీంట్లో 195 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి అని చెప్పి మనకి అప్డేట్ అయితే ఉంది. సో ఇది మనకి ఫస్ట్ ఆర్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్, ఫస్ట్ ఆర్టికల్కి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. సో 3 క్వశ్చన్స్ దీంట్లో మనం ఫ్రేమ్ చేయొచ్చు. పబ్లిక్ డెట్ ఎంతవరకు వెళ్ళింది, ఇండియాస్ పబ్లిక్ డెట్ ఎన్ని $1 trillion ఉంది, UNCTADకి సంబంధించినటువంటి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఆంథూరియం ఫ్లవర్స్ ఫ్రమ్ మిజోరాం గో బియాండ్ బార్డర్స్. మనకి ఇమేజ్లో ఇక్కడ మీరు చూస్తున్నారు. ఒకవేళ ఇమేజ్ కనుక బ్లర్ ఉంది అంటే ఒకసారి గూగుల్ చేసుకున్న తర్వాత ఆంథూరియం అనే ఫ్లవర్ని ఒకసారి చూడండి గూగుల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అది మనకి ఎక్స్క్లూజివ్గా మిజోరాం దగ్గర లేదా మిజోరాం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ప్రెమిసెస్లో ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కనిపించేటువంటి ఈ ఫ్లవర్ రీసెంట్గా మనకి ఇండియా దాటి అంటే సింగపూర్ లాంటి కంట్రీస్కి ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది మనకి ఉన్నటువంటి న్యూస్ ఐటమ్. సో ఒకసారి ఆ ఫ్లవర్ ఏంటి, దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి, అది ఎక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఇండియాలో ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది, ఇండియా కాకుండా ఓవర్సీస్ అంటే వేరే కంట్రీస్లో ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉంది అనే ఐటమ్స్ ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆంథూరియం ఫ్లవర్స్ ఫ్రమ్ మిజోరాం గో బియాండ్ బార్డర్స్ ఎక్స్పోర్టెడ్ ఫస్ట్ టైం టు సింగపూర్. అంటే ఆంథూరియం ఫ్లవర్స్ అనేవి ఫర్ ద ఫస్ట్ టైం సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ కనుక చూసినట్టయితే ఈ ఆంథూరియం అనేటువంటి ఫ్లవర్స్ మనకి ఎక్కువగా ఇండియా మిజోరాంలో ఎక్కువగా కనిపిస్తాయి లేదా నేబరింగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. అయితే మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ఫ్లవర్స్ అనేటివి మనము సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఆంథూరియం. ఓకే, నేటివ్ ఎక్కడ ఇవి ఎక్కువగా అంటే మనకి ఎక్కువగా సౌత్ అమెరికా, నార్త్ అమెరికా రీజన్స్లో మనకి ఎక్కువగా ఇవి కనిపిస్తాయంట. అండ్ ఇండియాలో కనుక చూసుకుంటే మిజోరాంతో పాటుగా మనకి
దాని ప్రెమిసెస్లో ఉన్నటువంటి వేరే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా మనకి కనపడతాయి అని చెప్పి మనకి చెప్తున్నారు, లైక్ అస్సాం కానీ మేఘాలయ కానీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మిజోరాం అనేది కోర్ గుర్తుపెట్టుకోండి. మనకి ఆంథూరియం ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసేటువంటి ఒక యాన్యువల్ ఫెస్టివల్. సో ఇది కల్చరల్ ఫ్యాక్ట్స్కి సంబంధించినటువంటిది. ఈ ఆంథూరియం ఫెస్టివల్ అనేది మనకి ఎవరు సెలబ్రేట్ చేస్తారు, ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అని కల్చరల్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ కనుక అడిగితే మనకి ఆంథూరియం ఫెస్టివల్ని మనము మిజోరాం వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఆ ఫ్లవర్స్కి సంబంధించి ఒక కల్చరల్ ఫెస్టివల్ ఆంథూరియం ఫెస్టివల్ ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆంథూరియం ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఆంథూరియం ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతారు. ఆన్సర్ ఇస్ మిజోరాం అని చెప్పండి. ఓకేనా, రైట్. ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటిది, రైట్. నెక్స్ట్ మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే మిజోరాం నుంచి సింగపూర్కి ఎంత క్వాంటిటీలో ఈ స్టాక్ వెళ్తుంది అని అడిగితే దగ్గర 70 kg ఫ్లవర్స్ వెళ్తున్నట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో మనకి మిజోరాం నుంచి వయా కలకత్తా మీదుగా ఈ స్టాక్ వెళ్తున్నట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. దిస్ ఇనిషియేటివ్ హైలైట్స్ మిజోరామ్స్ ఫ్లోరికల్చర్ పొటెన్షియల్, స్ట్రెంథెన్స్ ఇండియాస్ అగ్రికల్చర్ ఇంపోర్ట్స్. దీంతో పాటుగా లోకల్ ఫార్మర్స్కి మనకి బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే మన ఇండియన్ జియో పాలిటిక్స్లో మనకి ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ పేరు లుక్ ఈస్ట్ పాలసీ. సో ఆ లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా మనకి ఈ కల్చరల్ ఆస్పెక్ట్స్ కూడా మనకి హెల్ప్ అవుతాయి. ఈ ఎక్స్పోర్ట్ అనేది మనకి చాలా మట్టుకి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, జస్ట్ యూ కెన్ సీ ద ఇమేజ్. ఆంథ్రియం ఫ్లవర్స్ ఒకసారి చూసుకోండి. ఒకవేళ కనుక మీకు కనుక అది బ్లర్గా ఉంది అని అంటే యూ కెన్ సీ గూగుల్లో మీరు చూసుకోవచ్చు. అది ఓకే, క్లియర్. నెక్స్ట్ మనకి యూనియన్ బడ్జెట్ 25-26లో ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి టర్నోవర్ రేషియోని, టర్నోవర్ ఫార్ములాని చేంజ్ చేశారు. అంటే దాని యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేశారు. యూనియన్ బడ్జెట్లోనే మనకి అది అనౌన్స్ చేశారు. మనం ఆల్రెడీ బడ్జెట్కి సంబంధించిన వీడియోలో కూడా మనం దాని గురించి డిస్కస్ చేసాం. లైక్ ఎంఎస్ఎంఈ టర్నోవర్ బేస్గా చేస్తున్నారు, టర్నోవర్కి సంబంధించినటువంటి చేంజెస్ని తీసుకొచ్చారు అనేది. యూనియన్ బడ్జెట్ February 1 అనౌన్స్ అయినటువంటి యూనియన్ బడ్జెట్లో మనకి అనౌన్స్ చేశారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ రేపటి నుంచి అంటే April 1 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా మనకి ఒక గెజిట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో గవర్నమెంట్ నోటిఫైస్ రివిజన్స్ టు ఇన్వెస్ట్మెంట్ టర్నోవర్ క్రైటీరియా ఫర్ MSMEs. సో దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఫ్రమ్ April 1 నుంచి మీకు ఇది ఇంప్లిమెంట్ అవుతున్నట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఒకసారి ఇక్కడ చూడండి, గవర్నమెంట్ నోటిఫైస్ రివిజన్స్ టు ఇన్వెస్ట్మెంట్ టర్నోవర్ క్రైటీరియా ఫర్ MSMEs. ఎప్పటి నుంచి దీనికి ఇది April 1 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, April 1, 2025 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ జీ అనౌన్స్డ్ ఏ న్యూ క్లాసిఫికేషన్ క్రైటీరియా ఫర్ MSMEs. ఒకసారి ఇక్కడ చూడండి, ఆ క్లాసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే 2 times 2.5 times పెరిగినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఆ క్లాసిఫికేషన్ అనేది మనకి 2 times or 2.5 times పెరిగినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి అది కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది అప్కమింగ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. సో 2 to 2.5 times ఇది పెరిగినట్టుగా మనకి చెప్తున్నారు. సో ఫస్ట్ ఇక్కడ ఏంటో చూద్దాం. నౌ టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్, మైక్రో, స్మాల్, మీడియం, 3 ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. సో ఇక్కడ కనుక చూసుకుంటే మైక్రో ఎంటర్ప్రైజ్ జాగ్రత్తగానండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది మగప్ చేయండి, రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో, ఎందుకంటే హైలీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మైక్రో ఎంటర్ప్రైజెస్ కనుక చూసుకుంటే 1 crore ఉండేది ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు దాన్ని ఎంతకు పెంచారు, 2.5 crores పెంచారు. మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ రైజ్ ఫ్రమ్ 1 crore to 2.5 crore. మరి టర్నోవర్ లిమిట్ ఎంతకు పెంచారు, టర్నోవర్ లిమిట్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ మీకు 2 times, టర్నోవర్ లిమిట్ 2.5 times 2 times పెంచారు కదా. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఇది 2.5 times పెంచారు, ఇది 2 times పెంచారు. సో మైక్రో ఎంటర్ప్రైజెస్కి లిమిట్ ఎంత ఇచ్చారు నీకు, చేంజెస్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్. ఒకప్పుడు 1 crore పెడితే అది మైక్రో ఎంటర్ప్రైజ్ అయ్యేది, ఇప్పుడు దాన్ని ఎంతకు పెంచారు, 2.5 crore వరకు తీసుకుంటే 2.5 crore వరకు పెడితే దాన్ని మైక్రో అంటారు. మీకున్నటువంటి కంపెనీ మైక్రో ఎంటర్ప్రైజ్ అనిపించాలి అంటే దాని యాన్యువల్ టర్నోవర్ ఒకప్పుడు 5 crores వచ్చేది, బట్ ఇప్పుడు దాన్ని ఎంతకు మార్చారు, 10 crores మార్చారు. దాని యాన్యువల్ టర్నోవర్ 10 crores మార్చారు. సో మైక్రో ఇన్వెస్ట్మెంట్స్ కనుక చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్లో 1 crore ఇది
5 crore అది ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు దీన్ని 2.5 crore దాన్ని 10 crore చేంజ్ చేశారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే స్మాల్ ఎంటర్ప్రైజెస్ మనకి ఒకప్పుడు 10 crores వరకు ఇన్వెస్ట్మెంట్ పెడితే అది స్మాల్ ఎంటర్ప్రైజ్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 25 crores మార్చారు. ఇప్పుడు దీన్ని 25 crores చేంజ్ చేశారు. అలాగే మనకి టర్న్ ఓవర్ లిమిట్ కనుక చూసుకుంటే మనకి దీంట్లో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి ఒకప్పుడు 10 crores వరకు టర్న్ ఓవర్ ఉండాలి. ఇప్పుడు ఎంతకు మార్చారు టర్న్ ఓవర్? 50 crores టర్న్ ఓవర్ని మార్చినట్టుగా మనకి చెప్తున్నారు. ఓకే, సో 50 crores నుంచి 100 crores చేంజ్ చేశారు. నెక్స్ట్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఒకప్పుడు మీడియం ఎంటర్ప్రైజెస్ లిమిట్ మనకి 50 crores ఉండేది. మీడియం ఎంటర్ప్రైజెస్ లిమిట్ మనకి 50 crores ఉండేది. ఇప్పుడు దాన్ని ఎంతకు పెంచారు? 125 crores పెంచారు. అలాగే దాని టర్న్ ఓవర్ కనుక చూసుకున్నట్టయితే 250 crore నుంచి 200 crores పెంచారు. ఓకే, 500 crores పెంచారు. సో ఇప్పుడు దీంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఎన్ని టైమ్స్ పెంచారు? ఇన్వెస్ట్మెంట్ పాయింట్ కనుక చూసుకుంటే 2.5 times ఇన్వెస్ట్మెంట్ పెంచారు. వేరాజ్ టర్న్ ఓవర్ వచ్చేసరికి 2 times పెంచారు. అదే ఇక్కడ మనం చదువుకున్నాం ఇందాక. ఏం చెప్తున్నారు ఇక్కడ? రీసెంట్గా మనకి అనౌన్స్ చేసినటువంటి దాంట్లో, రీసెంట్గా అనౌన్స్మెంట్ చేసిన దాంట్లో మనకి 2.5 times 2 times పెరిగారు. సో అక్కడ క్వశ్చన్ అడగచ్చు, 2 times పెంచింది ఏంటి, 2.5 times పెంచింది ఏంటి అని అడగచ్చు. లేదా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఎంత నుంచి ఎంతకు పెంచారని అడగచ్చు, మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంత నుంచి ఎంతకు పెంచారు అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కుదిరితే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మగ్గప్ చేయండి బాగా. దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నా? నెక్స్ట్ ఇండియన్ నేవల్ అకాడమీ విన్స్ పక్షి కప్. మనకి బక్షీ కప్ అనేది 2025. ఇది మేజర్ జనరల్ రణబీర్ సింగ్ బక్షి గారి పేరు మీదుగా దీన్ని పెట్టారు. నేవల్ అకాడమీ కండక్ట్ చేసేటువంటి టోర్నమెంట్ ఇది. సో ఇండియన్ నేవీ 2025 బక్షీ కప్ని గెలిచినట్టుగా మనకి ఇక్కడ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరికింది. ది ఇండియన్ నేవల్ అకాడమీ ఎమర్జ్ యాజ్ ఓవరాల్ ఛాంపియన్ ద బక్షీ కప్ 2025, సెక్యూరింగ్ ప్రెస్టీజియస్ ఇంటర్ అకాడమీ స్పోర్ట్స్ టైటిల్. సో ఇంటర్ అకాడమీ స్పోర్ట్స్ టైటిల్ని గెలిచినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. సో మరి ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందంటే కేరళలోని కన్నూరు దగ్గర ఈ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్ విన్నర్ ఎవరు అంటే ఇండియన్ నేవల్ అకాడమీ అయ్యనే అంటారు. సారీ, ఫస్ట్ క్వశ్చన్ రావాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్. మనకి ఈ బక్షీ కప్ 2025 అనేది 1960లో స్టార్ట్ అయింది. 1960లో స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ మేజర్ జనరల్ రణబీర్ సింగ్ బక్షి. ఆయన పేరు మీదుగా మనకి ఈ టోర్నమెంట్ని స్టార్ట్ చేసినట్టుగా మనకు చెప్తున్నారు. ఓకేనా? సో ఇది మనకి ఇక్కడ టోర్నమెంట్. మోస్ట్లీ 1-liner క్వశ్చన్ ఇక్కడ మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు. 1-liner క్వశ్చన్లో మనకి పడేటువంటి క్వశ్చన్ ఏంటంటే రీసెంట్లీ బక్షీ కప్ 2025 ఎక్కడ జరిగింది అని అడగచ్చు. కన్నూర్, కేరళ. దీని విన్నర్ ఎవరు అని అడగచ్చు. సో దీని విన్నర్ కనుక చూసుకున్నట్టయితే ఇండియన్ నేవల్ అకాడమీ ఇస్ ద విన్నర్. ఇండియన్ నేవల్ అకాడమీ దీనికి విన్నర్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ రిలీజ్డ్ రిపోర్ట్ ఆన్ ట్రెండ్స్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ హౌసింగ్ ఇన్ ఇండియా. మనకి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఇండియాలో హౌసింగ్ లోన్స్ ఎలా ఉంది, హౌసింగ్కి సంబంధించినటువంటి డేటా ఎలా ఉంది అనేటువంటి రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ముఖ్యంగా బ్యాంకర్స్కి, ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారో, లైక్ ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్ ఎస్బీఐ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఈ రిపోర్ట్ మీద నుంచి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియాలో హౌసింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇండియాలో హౌసింగ్ సంబంధించినటువంటి క్రైటీరియా ఏంటి, ఓవరాల్గా కనుక చూసుకుంటే హౌసింగ్ లోన్స్ ఎలా ఉన్నాయి, వాటి ప్రోగ్రెస్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, రూరల్ ఎలా ఉంది, అర్బన్ ఎలా ఉంది అనేటువంటి ఒక కంప్లీట్ పిక్చర్ అనేది మనకి దీని మీద ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ కనుక చూసుకుంటే ది నేషనల్ హౌసింగ్ బ్యాంక్ రిలీజ్డ్ రిపోర్ట్ ఆన్ హౌసింగ్ ట్రెండ్స్ ఇన్ ఇండియా 2024. ఈ రిపోర్ట్ ఏది కవర్ చేస్తుంది? హోమ్ లోన్ గ్రోత్ అనేది కవర్ చేస్తుంది. అంటే హోమ్ లోన్ గ్రోత్ ఎలా ఉంది, పెరిగిందా, తగ్గిందా. నెక్స్ట్ హౌసింగ్ ప్రైజెస్ పైకి అయ్యాయా, డిప్ అయ్యాయా. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాయి, అలాగే వాటిలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనేటువంటి దాని మీద ఈ రిపోర్ట్ మనకి ఇచ్చారు. సో ఇది కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ ఛాలెంజెస్ మీద క్వశ్చన్స్ అడగరు. అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ, ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అనేది మనకి తెలుస్తుంది.
ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. ఇది హౌసింగ్ బ్యాంక్ యాక్ట్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యాక్ట్ 1987 ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యాక్ట్ 1987 ద్వారా ఈ బాడీని ఎస్టాబ్లిష్ చేశారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు అది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. సో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ రిలీజ్డ్ రిపోర్ట్ ఆన్ ట్రెండ్స్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ హౌసింగ్ ఇన్ ఇండియా. ఎలా ఉంది ఏంటి, సో హోమ్ లోన్ ఎలా ఉంది, ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాం. ఏ ఇయర్లో ఈ స్టాట్యుటరీ బాడీని ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ యాక్ట్ ఆఫ్ 1987. నెక్స్ట్, హైలైట్స్ ఆఫ్ ద రిపోర్ట్. ఈ రిపోర్ట్ హైలైట్స్ ఏంటి, రిపోర్ట్లో ఉన్నటువంటి మేజర్ పాయింట్స్ ఏంటి? హోమ్ లోన్స్ కనుక చూసుకుంటే ఈ డేటా ఖచ్చితంగా అడుగుతారు మనకి. 30/9/2024 వరకు హోమ్ లోన్స్ కనుక చూసినట్టయితే మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే 14% రైజ్ అయింది అని చెప్పి మనకి చెప్తున్నారు. ఓకే, సో ఇది వాల్యూ, అది పర్సంటేజ్. మనకి 14% హోమ్ లోన్స్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. నెక్స్ట్, లోన్ డిస్ట్రిబ్యూషన్ కనుక చూసుకుంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్కి, అలాగే లో ఇన్కమ్ గ్రూప్కి 39%, మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి 44%, హై ఇన్కమ్ గ్రూప్కి 17% డిస్ట్రిబ్యూషన్ అయినట్టుగా మనకి ఇక్కడ అప్డేట్ ఇస్తున్నారు. సో లోన్ డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ ఏంటి, ఎలాంటి ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళకి ఎలాగ లోన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది అన్న దాని మీద కూడా మనకి ఇక్కడ అప్డేట్స్ ఇచ్చారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి, లో ఇన్కమ్ గ్రూప్స్కి కలిపి 39% ఇస్తే, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్కి మనకి 44% ఇచ్చారు. అలాగే మనకి హై ఇన్కమ్ గ్రూప్స్కి 17% ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే లోన్ డిస్బర్స్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఎంత అమౌంట్ వాళ్ళు డిస్బర్స్ చేశారు అంటే 4.10 lakh crore మనకి ఏప్రిల్ టు సెప్టెంబర్ 2024 పీరియడ్లో మనకి పంపించినట్టుగా. అదే ఓవరాల్గా 23-24 ఫినాన్షియల్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే 9.07 lakh crore ఇచ్చినట్టుగా, 9.07 lakh crore ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో లోన్ డిస్బర్స్మెంట్ 4.10, అలాగే మనకి 9.07 lakh crore డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ మనకి జరిగింది. నెక్స్ట్, హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ కనుక చూసుకుంటే హౌసింగ్ ప్రైజెస్ ఎలా స్పైక్ అవుతున్నాయి, వాటి యొక్క గ్రోత్ ఎలా ఉంది అని కనుక చూస్తే హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ 6.8% గ్రోత్ మనకి సెప్టెంబర్ 24లో అయినట్టుగా అని మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి కుదిరితే దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్ డేటా ఇది. మనకి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్, ఐ విల్ వెయిట్ ఎ సైడ్. ఓకే, సో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఏ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు? సెక్షన్ 42 ఆఫ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యాక్ట్ 1987. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. ఇప్పుడు మనకి ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ట్రెండ్స్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ హౌసింగ్ ఇన్ ఇండియా 2024 అనే రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం మనకి ఏంటంటే హోమ్ లోన్స్ 33.53 lakh crore డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా, 14% ఇంక్రీజ్ అయినట్టుగా మనకి చెప్పారు. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఏ కేటగిరీస్ వాళ్ళకి ఎంత వెళ్ళింది, అలాగే లోన్ డిస్బర్స్మెంట్ ఎంత కేటగిరీస్ ఎంత జరిగింది అనే దాని మీద కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? సో క్వశ్చన్స్ ఇక్కడ మీరు ఫ్రేమ్ చేసుకోండి. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ దీస్ స్టేట్మెంట్స్. నెక్స్ట్, ఇండియన్ నేవీ రీసెంట్గా మనకి ఇండియా అమెరికన్ ఎక్సర్సైజ్ని రీసెంట్గా కండక్ట్ చేసింది. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇన్ఫర్మేషన్. ఇండియన్ నేవీ అనౌన్స్డ్ మేడ్ ఇన్ ఇండో ఆఫ్రికన్ ఎక్సర్సైజ్ IOS సాగర్. ఫస్ట్ కాబట్టి మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ నేవీ హ్యాస్ అనౌన్స్డ్ ఇనిషియేటివ్స్ టు బోల్డర్ కోఆపరేషన్ విత్ ద కాంటినెంట్ ఇండియన్ ఓషన్ రీజియన్. సో ఇది ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి ఇక్కడ ఇండియా ఆఫ్రికా కలిసి ఇక్కడ ఒక నేవల్ ఎక్సర్సైజ్ని డిజైన్ చేసే ప్లాన్ చేసే అని చెప్పి మనకు చెప్తున్నారు. దిస్ ఇన్క్లూడ్స్ లార్జ్ స్కేల్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్. అంటే దీంట్లో మనకి వేరే కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. డెఫినెట్గా ఇండో ఆఫ్రికన్ అన్నారు కాబట్టి ఆఫ్రికన్ కంట్రీస్, కోస్టల్ కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో దీనికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్. ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్, దీన్నే షార్ట్కట్లో AIKEYME అంటున్నారు. ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్, దీన్నే AIKEYME అంటున్నారు. సో దీని ఫుల్ ఫామ్ ఇది. ఓకే, ఇది మనకి 10 ఆఫ్రికన్ కంట్రీస్ ఓకే పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. రైట్, 10 కంట్రీస్ ఇందులో మనకి పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మనకి దీంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. అనదర్ కోఆపరేషన్ ఇనిషియేటివ్ విత్ ఆఫ్రికా ఈజ్ ఇండియన్ ఓషన్ షిప్ సాగర్, IOS సాగర్. IOS సాగర్ అనేది కూడా ఒక ఇనిషియేటివ్ ఇది. సో దీంట్లో మనకి INS సునైనా
అనేది పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మనకి చెప్తున్నారు. సో దీంట్లో నుంచి మనకు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అప్కమింగ్ ఎగ్జామ్స్లో మనకి ఫుల్ ఫామ్ అడగచ్చు కమిషన్లో నుంచి. లేదు అని అంటే మనకి రీసెంట్గా AIKEYME అనేది న్యూస్లో ఉంది, ఇదేంటి అని అడుగుతాడు. సో ఇట్ ఈస్ ఏ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్, మ్యారిటైమ్ ఎక్సైజ్ ఆఫ్ ఇండియా ఆఫ్రికా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్. ఇండియన్ నేవీ, ఆఫ్రికన్ నేవీ కలిసి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ నేవల్ ఎక్సైజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇందులో మనకి 10 ఆఫ్రికన్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మనకి చెప్తున్నారు. అలాగే ఈ ఎక్సర్సైజ్తో పాటు ఇండియన్ ఓషన్ సాగర్ అనేటువంటి ఇంకొక ఎక్సర్సైజ్ కూడా కండక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో IOS సాగర్లో మనకి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఇండియన్ నేవీ వెజల్ ఏంటి, INS సునైనా అనేటువంటిది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది అని మనకి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రైట్, ఆల్రెడీ ఈ న్యూస్ మనం కవర్ చేసాం కొన్ని డేస్ బ్యాక్, మళ్ళీ ఇప్పుడు మనం వీటిని ఒకసారి చూద్దాం. ఇన్ ఏ ఫస్ట్, డార్జిలింగ్ జూ లాంచ్డ్ ప్రాజెక్ట్ టు ప్రిజర్వ్ DNA శాంపిల్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్. డార్జిలింగ్ జూ మనకి ఆల్రెడీ కొన్ని డేస్ బ్యాకే మనం దీని గురించి డిస్కస్ చేసాము, బట్ ఇది అఫీషియల్గా ఇప్పుడు లాంచ్ అయింది. సో డార్జిలింగ్ జూ వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి DNA శాంపిల్స్ని ప్రిజర్వ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చింది. ఈ న్యూస్ ఆర్టికల్ ఆ ప్రాజెక్ట్కి సంబంధించింది. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే డార్జిలింగ్ హిమాలయన్ జూ పార్క్, అంటే దానికి మనం పెట్టినటువంటి పేరు పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ ఇన్ వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ జూ టు ప్రిజర్వ్ DNA శాంపిల్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఫౌండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ ద స్నోయి రీజియన్స్. అంటే డార్జిలింగ్లో ఉన్నటువంటి మనకి పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ రీసెంట్గా మనకి DNA శాంపిల్స్ని ప్రిజర్వ్ చేయడానికి, ముఖ్యంగా స్నో రీజియన్స్లో వైల్డ్ లైఫ్ శాంపిల్స్ని ప్రిజర్వ్ చేయడానికి అక్కడ ఒక బ్యాంక్ లాంటిది లాంచ్ చేసింది, ఫస్ట్ జూ లాంచ్ చేసింది. క్రయోజెనిక్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్. క్రయోజెనిక్ అంటే సైన్స్ ఆఫ్ మైనస్ టెంపరేచర్స్, అంటే ఐస్, ఫ్రోజన్ టెంపరేచర్స్, ఫ్రోజన్ డిస్కస్ చేసేది. ద క్రయోజెనిక్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్ ఇన్ కొలాబరేషన్ విత్ CCMB. సో ఈ క్రయోజెనిక్ కన్జర్వేషన్ మనకి డార్జిలింగ్ జూ లాంచ్ చేసినటువంటి ఈ క్రయోజెనిక్ కన్జర్వేషన్కి మనకి వీళ్ళతో కొలాబరేట్ అయింది ఎవరు అని అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్లో ఉన్నటువంటి వీళ్ళు దీంతో కొలాబరేట్ అయ్యి దీన్ని తీసుకొచ్చారు, దీన్ని చేశారని చెప్తున్నారు, ఓకేనా. సో దీంట్లో నుంచి మనకు వచ్చే క్వశ్చన్, రీసెంట్లీ విచ్ జూ లాంచ్డ్ ప్రాజెక్ట్ టు ప్రిజర్వ్ DNA శాంపిల్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్స్ అని అడుగుతారు. ఆన్సర్ ఇస్ పద్మజా నాయుడు హిమాలయన్ జూ పార్క్, ఓకేనా. రైట్, క్లియర్. నెక్స్ట్, NEHDC achieves OECO-TEX certification of AD silk. మనకి ఇండియాలో కనుక చూసుకుంటే ఇండియా మనకి 5 టైప్స్ ఆఫ్ సిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒంటారీ సిల్క్ కానివ్వండి, ఎరీ సిల్క్ కానివ్వండి, మూగా సిల్క్ కానివ్వండి, ఈరీ సిల్క్ కానివ్వండి, ఇలాంటి సిల్క్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఇండియాలో సిల్క్ ప్రొడక్షన్లో ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే కర్ణాటక ఈజ్ ఎ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్. సో ఇక్కడ మనకి నార్త్ ఈస్టర్న్ హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రీసెంట్గా మనకి నార్త్ ఈస్ట్ రీజన్లో ఉన్నటువంటి మినిస్ట్రీ అండర్లో వచ్చేటువంటి ఇది ఆ డిపార్ట్మెంట్ రీసెంట్గా మనకి ఓయికియోటెక్ సర్టిఫికేషన్ అనేది ఈరీ సిల్క్ ఇచ్చింది. అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఈ ఆర్గనైజేషన్ నార్త్ ఈస్టర్న్ హ్యాండీక్రాఫ్ట్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఎరీ సిల్క్కి ఓయికోటెక్స్ సర్టిఫికేషన్ అనేటువంటిది రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికేషన్ ఇవ్వడం వల్ల దాని బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, దాన్ని డూప్లికేట్స్ ఎవరు తయారు చేయకూడదు ఇలాంటివి అనమాట. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్. అంటే ఇంటర్నేషనల్గా మనకి ఈ ఓయికోటెక్స్ సర్టిఫికేషన్ అనేది ఇంటర్నేషనల్గా కొన్ని ఎస్టాబ్లిష్డ్ ప్రోడక్ట్స్కి మాత్రమే ఇస్తారు, దట్ టు స్పెషల్ ఇన్ ద ఫ్యాబ్రిక్స్ ఏరియాలో. సో అలాగా మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చేటువంటి రికగ్నిషన్ ఇది. సో మనకి ఇక్కడ సేమ్ ఇందులో క్వశ్చన్ ఏముండదు, సింపుల్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు దీంట్లో. ఓయికోటెక్స్ సర్టిఫికేషన్ అనేది రీసెంట్గా ఏ సిల్క్ వెరైటీకి ఇచ్చారని అడగచ్చు. సో ఆన్సర్ వచ్చేసరికి ఎరీ సిల్క్కి ఇచ్చారు. ఇది మనకి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనంటే, అంటే తీసుకొచ్చుకున్న వాళ్ళు ఎవరు అనంటే
నార్త్ ఈస్టర్న్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళు దీన్ని రిసీవ్ చేసుకున్నారు. సో దీన్ని రిసీవ్ చేసుకుని ఇది ఈ ట్యాగ్ అనేది తెప్పించడంలో చాలా కీ రోల్ ప్లే చేశారు. ఎప్పుడైతే దీనికి సర్టిఫికేషన్ వచ్చిందో ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ దీనికి మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. తద్వారా దాన్ని ప్రొడ్యూస్ చేసినటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ కానివ్వండి లేదా స్కిల్ వర్కర్స్ కానివ్వండి వాళ్ళకి బెనిఫిట్ అనేది ఇక్కడ దొరుకుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి పడేటువంటి క్వశ్చన్ ఏంటి ఇక్కడ అంటే ఓయికోటెక్ సర్టిఫికేషన్ అనేది ఏ సిల్క్ వెరైటీకి ఇచ్చారు. ఇండియాలో మీకు చెప్పాను కదా నేను మీకు ఎరీ సిల్క్, మూగా సిల్క్ లాంటి కొన్ని సిల్క్ వెరైటీస్ ఉంటాయి, 5 సిల్క్ వెరైటీస్. ఆ సిల్క్ వెరైటీస్లో ఎరీ సిల్క్ వెరైటీకి ఈ ట్యాగింగ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ షీతియా రోస్మాలైనెసిస్, ఇది ఒక ఆల్గే స్పీసీస్కి చెందినటువంటిది. ఫ్రెష్ వాటర్లోనే దొరికేటువంటి స్పీసీస్ ఇది. రీసెంట్గా దీన్ని వెస్టర్న్ ఘాట్స్లో డిస్కవర్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఇన్ ఏ రీసెంట్ డిస్కవరీ researchers recently identified a new species of freshwater algae named Shithia rosmalensis. ఇది ఎక్కువగా మనకి ఫ్రెష్ వాటర్లో దొరికేటువంటి ఆల్గే. దీన్ని ఎక్కడ డిస్కవర్ చేశారు? వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కేరళ. జస్ట్ రౌండ్ ఆఫ్లో పెట్టినటువంటి పాయింట్స్ని జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. సో ఇది ఇండియాలో చాలా రేర్గా దొరికేటువంటి స్పీసీస్. ఈ స్పీసీస్ని రీసెంట్గా కేరళలో ఉన్నటువంటి మనకి వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఫ్రెష్ వాటర్లో ఈ స్పీసీస్ని డిస్కవర్ చేసినట్టుగా మనకి ఇక్కడ ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో మనకు అడుగుతాడు దిస్ టర్మ్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ న్యూస్, ఇట్ ఈస్ ఏ అని అడుగుతారు. ఇట్ ఈస్ ఆల్గే స్పీసీస్, ఓకే. ఆల్గే స్పీసీస్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్స్, ఓకే. ఫ్రెష్ వాటర్లో కనిపించేటువంటి ఆల్గే ఎక్కడ డిస్కవర్ చేశారు? మనకి వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కేరళలో దీన్ని డిస్కవర్ చేశారు. కేరళలో ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్లో దీన్ని డిస్కవర్ చేశారు. నెక్స్ట్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్లో మన ఇండియాకి చెందినటువంటి టాటా కంపెనీ, టాటా గ్రూప్ స్వీడన్కి చెందినటువంటి కంపెనీ తోటి కొలాబరేట్ అయింది. ఆ కంపెనీని అక్వైర్ చేసింది, కొలాబరేషన్ కూడా కాదు, ఆ కంపెనీకి సంబంధించిన దాన్ని అక్వైర్ చేసింది అని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. టాటా ఆటో కంపెనీ సిస్టమ్స్ లిమిటెడ్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ ఫర్ ద అక్విజిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ గ్రూప్ స్వీడన్ ఏబీ. సో స్వీడన్ ఏబీ అనేటువంటి ఒక గ్రూప్ని అక్వైర్ చేయడానికి ముందుకు వచ్చింది. సో ఇంటర్నేషనల్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ గ్రూప్ అనేటువంటిది ఇది పర్చేస్ చేస్తుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే ఇంటర్నేషనల్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ స్వీడన్కి చెందినటువంటి ఈ గ్రూప్ని రీసెంట్గా విచ్ ఇండియన్ కంపెనీ అక్వైర్డ్ అని అడగచ్చు. సో ఆన్సర్ ఈస్ టాటా ఆటో కాంపోనెంట్ సిస్టమ్స్. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ టాటా ఆటో కంపెనీ ప్రెజెన్స్ కానీ దాని స్వీడన్లో దాని మార్కెట్ కానీ పెరుగుతుంది. ఆల్రెడీ యూరోపియన్ మార్కెట్లో టాటాకి మంచి డిమాండ్ ఉంది. జాగ్వర్, రేంజ్ రోవర్ పేర్లు వినే ఉంటారు మీరు. సో ఇది కూడా అక్కడ ఎంటర్ అవడంతో గ్లోబల్ మార్కెట్లో టాటా వెహికల్ సెగ్మెంట్స్కి మంచి పేరు, అక్కడ ఫుట్ ప్రింట్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది, రైట్. నెక్స్ట్ అలాగే టాటా ఆటో కాంపోనెంట్ సిస్టమ్స్కి ఎండి ఎవరు, సిఇఓ ఎవరు అంటే మనోజ్ కుల్హాక్తర్, ఓకే. పేరు గుర్తుపెట్టుకోండి, పర్సన్ అడగచ్చు, రైట్. నెక్స్ట్ సెబీ రీసెంట్గా మనకి ఇంట్రెస్ట్ ప్రొవిజన్స్ని అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి సెబీ స్టాక్ మార్కెట్లో ప్రొవిజన్స్ని పూర్తిగా అసెస్ చేయడానికి, అనలైజ్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసినట్టుగా మనకి చెప్తున్నారు. సో సెబీ హ్యాస్ అప్రూవ్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ హై లెవెల్ కమిటీ. ఒక హై లెవెల్ కమిటీని వీళ్ళు కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. వన్స్ దీని మీద ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం దీని గురించి డిస్కస్ చేద్దాము, ఓకేనా. సో దీంట్లో మెంబర్గా ఎవరు ఉంటారు, చైర్మన్ ఉంటారా, సీనియర్ మెంబర్స్ ఉంటారా, ఒకసారి మనం చూద్దాము, ఓకేనా. సో ఇది కంప్లీట్గా సెబీ యొక్క ఆర్గనైజేషన్ని ఓవర్హాల్ చేయడానికే, సెబీని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, ఎథికల్గా ఎటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్లో ఫ్రాడ్ జరగకుండా ఒక కంప్లీట్ స్ట్రీమ్ లైన్ చేయడానికి దీన్ని వాళ్ళు ఈ ప్యానల్ని అపాయింట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇట్ ఎయిమ్స్ టు ఫార్టిఫై సెబీస్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎథికల్ కండక్ట్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అంటారు. సో వీటిని స్ట్రెంథెన్ చేయడానికి ఇక్కడ దీన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినట్టుగా మనకి చెప్తున్నారు. నెక్స్ట్ సెబీ హ్యాస్ రైజ్ ద ఇన్వెస్ట్మెంట్ థ్రెషోల్డ్ బై గ్రాన్యువల్ ఓనర్షిప్ డిస్క్లోజర్స్. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 25,000 crores నుంచి 50,000 crores మనకి ఇన్వెస్ట్మెంట్ థ్రెషోల్డ్ని కూడా పెంచినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. బట్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈస్ తుహిన్ కాంతా పాండే గారు రీసెంట్గా వచ్చారు సెబీ చైర్మన్గా. ఇది ఒకటి చూసుకోండి. వన్స్ ఈ ప్యానల్ కనుక మనకు ప్రాపర్గా వచ్చేసింది అంటే విల్ కమ్ టు నో, ఓకే. నెక్స్ట్
ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ స్లేవరీ అండ్ ట్రాన్స్ అట్లాంటిక్ స్లేవ్ ట్రేడ్. ఎవ్రీ ఇయర్ దీన్ని 25th ఆఫ్ మార్చ్ రోజున అబ్జర్వ్ చేస్తారు. సో 25th ఆఫ్ మార్చ్ ఆ రోజున దీన్ని అబ్జర్వ్ చేసేటువంటి ఈవెంట్ ఇది. థీమ్ ఏంటంటే అక్నాలెడ్జ్ ద పాస్ట్, రిపేర్ ద ప్రెజెంట్, బిల్డ్ ఎ ఫ్యూచర్ ఆఫ్ డిగ్నిటీ అండ్ జస్టిస్. థీమ్స్లో సోషల్ ఆస్పెక్ట్స్కి సంబంధించినటువంటి థీమ్ ఇది. సో కాబట్టి ఈ థీమ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంపార్టెంట్ థీమ్ ఇది, సోషల్ ఆస్పెక్ట్స్కి సంబంధించింది. జనరల్గా మనకి థీమ్స్ ఏవి కూడా మనకి పెద్దగా మనం డిస్కస్ చేయము, బట్ ఇది కొంచెం ఇంపార్టెంట్ థీమ్ ఇది. ఓకేనా? నెక్స్ట్ మనకి కబడ్డీ వరల్డ్ కప్ 2025 జరిగింది. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇంగ్లాండ్లోని మనకి జరిగినటువంటి ఈ టోర్నమెంట్ మేల్ కేటగిరీ, ఫిమేల్ కేటగిరీ రెండు ఆస్పెక్ట్స్లో కూడా ఇండియానే గెలిచినట్టుగా మనకి చెప్తున్నారు. సో ఇండియా వన్ బోత్ మెన్ అండ్ ఉమెన్ కబడ్డీ వరల్డ్ కప్ 2025. సో ఇండియన్ టీమ్ ఉమెన్, ఇండియన్ టీమ్ మెన్ ఇద్దరు కూడా మనకి ఈ టోర్నమెంట్ని గెలిచారు రెండు కేటగిరీస్లో కూడా. ఫస్ట్ ఎడిషన్ మనకి మలేషియాలో జరిగింది 2019లో. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఎడిషన్లో మనకి ఇంగ్లాండ్లో జరిగిన దాంట్లో ఇండియా మనకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. ఓకే, రెండిట్లో కూడా గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. ఓకేనా? సో ఓకే, దట్స్ ఆల్ మై డియర్. ఇవాల్టి క్లాస్ ఇది. మనకి 25th కరెంట్ అఫైర్స్, 26 కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోయినాయి. మనం ఇంకా 27, 28 కూడా సూన్ విల్ మేక్ ఎ వీడియో, సో దట్ రెస్ట్ ఏమైనా ఉంటే మనం లైవ్లో చూడొచ్చు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.